అండి. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఆలూ ఫ్రై ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. నేను రెగ్యులర్‌గా ఇలాగే చేస్తానండి. కొంచెం డిఫరెంట్‌గా. ఫస్ట్ ఒక ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు దినుసులన్నీ వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యూబ్స్‌లో కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇందులోనే పసుపు, ఉప్పు వేసేసారంటే మనకి ఆలు అనేది చక్కగా ఫాస్ట్‌గా అయితే ఫ్రై అయిపోతుంది. మీకు ఆలు కర్రీ అంటే ఇష్టమా? కాదా? అనేది కామెంట్ చేయండి. మీరు ఆలు కర్రీ ఎక్కువ సార్లు వండుతారా? తక్కువ సార్లు వండుతారా? అనేది కూడా చెప్పండి. నేనైతే చాలా తక్కువ సార్లు వండుతానండి. ఎందుకంటే ఇష్టమైనది అప్పుడప్పుడు తింటేనే దాని టేస్ట్ అనేది చాలా బావుంటుంది కదా! మగ్గిపోయాక ఇందులో లాస్ట్‌లో నేను కరివేపాకు, కారం వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి దించేయడమే. ఇలా ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు లాస్ట్‌లో వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.